మనం అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి అయితే మనము పైన్ ట్రీకి అయితే వచ్చేసాము. అలా మంటల పైన ఒక అర్ధగంట పెడితే మన బ్యాంబూ చికెన్ రెడీ. చాలా పచ్చిగా ఉంది. తినరా ఒకసారి? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? వద్దు తినరా నీ ఛానల్లో పెట్టుకోవడం నన్ను చంపేస్తా. ప్లాన్స్ ఏంటంటే ఒక 4 ప్లేసెస్ అనమాట. ఫస్ట్ వుడన్ బ్రిడ్జ్ మధ్య ఫేమస్ అవుతుంది కదా, సో ఆ ప్లేస్. నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్, కటిక వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్. గుడ్ మార్నింగ్ గైస్. నిన్నైతే మనము నైట్ బయలుదేరాం కదా, అంటే మీన్ ట్రిప్ స్టార్ట్ నైట్ చేసాం కదా 12 o'clock. నిన్న వంజంగి ట్రెక్ చేసేసి దిగేసరికి అందరం అలసిపోయాం అనమాట. సో ఇక్కడ దగ్గరలో దెసాయి రిసార్ట్స్ అని ఉండింది. ఏంటంటే అక్కడి నుంచి చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఆ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర చూసి కొద్దిసేపు ఏమన్నా అదే రూమ్స్ రిసార్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి, ఇక్కడ దగ్గరలో దిసాయి రిసార్ట్స్ అని కొంచెం రేటింగ్ బాగుందని చెప్పేసి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకున్న వెంటనే ఇంకా మాకైతే ఒకరికి ఓపిక లేదు, అందరు పడిపోయింది. ఇంకా అందుకే నేను వీడియో చేయడానికి నాకు ఓపిక లేదు ఇక్కడ రూమ్స్ గురించి. సో ఇక్కడ వచ్చి పడుకొని మళ్ళీ ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ అరకు వ్యాలీలో ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు ఒకసారి మీకు రూమ్ చూపిస్తాను. ఇదైతే మాకు 1500 పడింది, అంటే 3 persons 1500. సో ఒకవేళ మీకు ఒక బెడ్ ఎక్స్ట్రా కావాలంటే ఒక 200 ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. మాకు ఇక్కడ ఒక బెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈజీగా దీనిపైన అయితే 3 పడుకోవచ్చు. మేము 4 అడుగున్నాం అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఒకటి ఎక్స్ట్రా బెడ్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఒక ఎక్స్ట్రా బెడ్ అయితే ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు మీకు. నీట్గా టీవీ వస్తుంది, వైఫై ఉంది, బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు, చాలా పెద్దవి. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మేమైతే రూము నిన్న మార్నింగ్ 10కి చెక్-ఇన్ చేసాము. అంటే ఈరోజు మార్నింగ్ 10 వరకు ఉంటుంది టైము. విజిటింగ్ కార్డు తీసుకున్నాను. విజిటింగ్ కార్డు ఇవ్వను. రిసార్ట్స్ ఓనర్ అయితే ఏమైనా అనమాట. వీడియోస్ తీసుకుంటాను. మీ పేరేనా? మర్చిపోయినా. రామకృష్ణనా? ఓకే, మహేష్ నా పేరు. విజిటింగ్ కార్డు అయితే పేరు ఏంటన్నా ఎగ్జాక్ట్గా? అలా కాదు, పేరు దిశానా? దిశాయ్. ఒకవేళ రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ముందే ఫోన్ చేసి ఓకే, ఈ నెంబర్ ఫోన్ చేసి చేసేచ్చాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మేము రివ్యూస్ చూసే ఇచ్చాం, గూగుల్ రివ్యూస్ చూసే ఇచ్చాము. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, బాయ్. వంశీ ఇవ్వాలి వేయాల్సింది రాత్రి. దేని దిగాను, ఇంకా ఎక్కినాక ఇంకా దిగాను, ఇంకా అయిపోయా. ఇప్పుడు మనం తీసుకునే రిసార్ట్ నుంచి వ్యాలీ పైకి వెళ్ళాలంటే ఒక 10 km అయితే వెళ్ళాలి. ఏట్రా చేతులు గడగడుకున్నాడే. ఒప్పో, అదే కదా ఇంత ఎండ కూడా తెలియదు. నిన్న అంతేలే, నిన్న మధ్యాహ్నం 11 వరకు ఉంటుంది చలి.
మధ్యాహ్నం 11 వరకు చలి మామూలు కాదు. ప్లాన్స్ ఏంటంటే ఒక 4 ప్లేసెస్ అనమాట. ఫస్ట్ వుడన్ బ్రిడ్జ్ ఈ మధ్య ఫేమస్ అవుతుంది కదా, సో ఆ ప్లేస్. నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్, కటిక వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్. ఇదే ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆగి ప్లెడ్జ్ బాగుందిరా, నైస్ రా. Let's see the power of R15. అరే రూట్ తెలుసు కదా, తెలుసు అన్నా. నాకు బొక్క తెలియదు, నాకు తెలియదు. అంటే దాంట్లో అయితే మ్యాథ్స్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. దానికి దీనికి చాలా డిఫరెన్స్. ఇదైతే పడుకొని తోలాలి. ఇంకా అడ్వెంచర్ బైక్స్ అన్ని ఏంటంటే సైడ్గా ఉంటాయి. బైక్ ఘాట్స్ లో కార్నెట్ బాగా చేయొచ్చు. నిన్న బొంగు చికెన్ ఎక్కడ తీసుకునింది, ఈడే 10 గంటలకు ఓపెన్ చేశారు షాప్స్. అది బ్యాంబూ చికెన్ షాప్స్ అని 10 ఓపెన్ అవుతాయి. అబ్బో, ఈ ట్రైన్తో వ్యూస్ బాగుంటాయి. ట్రైన్లో వ్యూస్ బాగుంటాయి అరకుకు వచ్చేటప్పుడు. చేసా ఆన్లోనే ఉంది. అది తెలుసండి వ్యూస్. ర్యాంప్ గోగాటింగ్. అబ్బాయి ఏమన్నా వ్యూ సరే. ఎంత వంచాలరా దీన్ని? గేర్లో పెట్టింది. ఒక 500 కొట్టించాలి దాంట్లో. అదే అనుకున్నా. దీనికి సరిపోద్దా? దానికి సరిపోద్ది పక్క. దాంట్లో బోల్డ్ ఉందరా. ఎన్ని ఉన్నాయి పాయింట్లు చూసావా? ఏది? దాంట్లో 4 ఉంటాయి. 2 ఉన్నాయిరా, 3 ఉన్నాయి. సరిపోతుంది దానికి. సరిపోద్దా? దాంట్లో ఎన్ని ఉన్నాయి? కాదు నేను పెడతాను, మ్యాప్ చేస్తాను ముందర పెడే. 7.5 రే మహేష్. ఇటు కొండ అవతల కటిక, సైడ్ గాలికొండ, దానికి ఇంకో కొండ వెనకాల బుర్రా కేవ్స్. ఇంకో కొండ వెనకాల. అన్ని కొండలే. 7.4 ఎగ్జాక్ట్లీ. సీట్లో సైన్ చేసి ఈరోజు రాకపోతే సింగర్ యాక్షన్. ఇప్పుడు మా ఏటవో ఇన్ని ప్లేస్ ఇప్పుడు ప్లేస్ రోడ్ మొత్తం ఆఫ్ రోడింగేనా? పర్లేదు. సెకండ్గా లేచి దింపడమే.
ఆగుదామా? ఆయన లేట్ అయిపోద్దిలే. ఇక్కడ దిగినాం అనుకో మన వాళ్ళు మళ్ళీ ఫోటోలు అంటారు. అబ్బా వ్యూ మటుకు ర్యాంప్ ఉంది, వాటర్ ఫాల్ ఉంది కదా. ఈ టర్నింగ్ తిరిగిన వెంటనే మీకు అక్కడి నుంచి వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా. సో ఆ వాటర్ ఫాల్ దగ్గరికి మనం వెళ్తుంది ఇప్పుడు. ఇక్కడ నుంచి మొత్తం మీకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఒక 850 అంటే ఒక 1 km అనుకోండి. ఎగ్జాక్ట్గా 1 km మొత్తం ఆఫ్ రోడ్ మనకి. షేట్ వాటర్ ఫాల్ హైలైట్. ఓకే, రైల్వే ట్రాక్. ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క టర్నింగ్ దగ్గర వాటర్ ఫాల్ కనబడుతుంది. పార్కింగ్ ఇక్కడే ఉన్నట్టుంది. బైక్స్ ఎంతవరకు వెళ్తాయో వెళ్ళిపోవచ్చా బైక్స్? ఇంకా వెళ్ళనిదా? హెల్మెట్ పట్టుకున్నారు. ఓకే అయితే నో. ఇప్పుడు ఎంత వచ్చా అంత కాదులే. అంతే నారాలి. చెప్పండి నీకు ముందే. దూరం తిరిగిపోద్ది. దూరం తక్కువ, మెట్లు చాలా హైట్ ఉన్నాయి. ఫ్రెండ్ అది ఊరే బాబు దాన్ని అనకంట్రా. ముందెక్కేస్తున్నాను నేను, నన్ను తాత అంటావా? మా అబ్బాయి మీ అంత ఉన్నారు, వేసుకోమంటే తలకి వేసుకోరు అంతే. కానీ గ్రేట్ అండి, ఈ వయసులో కూడా వచ్చానండి. మీలాంటి ఉన్నారు ముందు నడిచి వెళ్ళిపోయింది. మా అబ్బాయిలు ఎక్కడో బా చల్ల. ఇది ఫస్ట్ వ్యూ పాయింటా? అది పైన, ఓకే, అది పైన. దానికన్నా పైన ఉంటుంది. దానికని పైన ఉంటుంది అంతే. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. ఆ నుంచి బాగా చెట్లు అడ్డం ఉండవు కదా. కుక్క కూడా ఎక్కింది, మనం ఎందుకురా? జారిపోయాడు చూస్తూ వచ్చిండు. ఓరి బాబోయ్, చల్లగా ఉంటాయి భారీగా. గడ్డలే కాఫీ. రీసెంట్ గా ఫేమస్ అవుతున్న వుడన్ బ్రిడ్జ్ అయితే ఇదే అనమాట. ఎంత? 200. దానికి టికెట్లకు 10,000 అయిపోయింది కదా మనకు ఈజీగా. 2,000 అమ్మ. ఇలాంటి దానికి అడల్ట్ 50, చైల్డ్ 20, వెడ్డింగ్ షూట్స్ 2,000 అంట బాబోయ్. 8 నుంచి 5 వరకు టైమింగ్స్.
ఒరే టికెట్ తీసుకోకుండా వచ్చేసి ట్రైన్కి దొబ్బి అనవసరం టికెట్ తీసుకున్నావు. 200 బొక్క, మళ్ళా చేపరాయికి 200 బొక్క. పద, చేపరాయికి 200 బొక్క, ఇది 200 బొక్క. ఏది తీయో సార్ ఇది ఏ ద్రాక్ష పండు ఉన్నట్టుంది. కూడా చాలా పచ్చిగా ఉంది. తినరా ఒకసారి. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ నీకు? వద్దు నేను చేయను. తినరా నీ ఛానల్లో పెట్టుకోవడం నన్ను చంపేస్తావే. మన లంచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బుర్రా కేవ్స్ కోసం రైట్ తిరుగుతాం కదా. సో రైట్ తిరిగిన వెంటనే అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్లో మనం లంచ్ కంప్లీట్ చేసాము. టేస్ట్ బాగుంది. మేమైతే 3 వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. 3 వెజ్ ఫ్రైడ్ రైస్ 4 జరిగింది. ఒక్కొక్క వెజ్ ఫ్రైడ్ రైస్ మీకు 170 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా మనకు బుర్రా కేవ్స్ వచ్చేసి, ఓకే, మీరు ఒకవేళ ఎయిర్టెల్ సిమ్ ఉండి అరకు ప్లాన్ చేశారంటే పక్కా ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకునేదండి. ఎయిర్టెల్కి అయితే అసలు సిగ్నల్స్ ఉండవు. ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట వచ్చి మళ్ళీ కట్ అయిపోద్ది అంతే. ఎక్కడ మేము అటు నుంచి వస్తున్నాం. ఓకే, అబ్బా బాబోయ్, ఏది స్కూటీ యాక్సిస్? అదే ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. $5.5 km టు బుర్రా కేవ్స్, 5.5 కిలోమీటర్లు ఉంది. ఏవి కాదులే, ఇంకా వెళ్ళాలి. అది మనం ఆ పక్క నుంచి చూసినాం చూడు, ఏమంటారు అది వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్, కొండలు. గుడిసే ఏమో అన్ని గూడ్స్ ట్రైన్లో కనిపించండి. కాఫీ దీంట్లో పోద్ది ఎట్లా మరి చెప్తా. సీట్స్ అయినా ఇంత దాంట్లో అవసరమా ఏమోలే. ఒక్క వస్తువు కాదు, దండి పోతాయి. లోపల మళ్ళీ ఎంట్రన్స్ ఫీజు ఉంటుందా? మళ్ళీ వేరే అది ఏంటబ్బా 20 చేంజ్ ఉందా? ఉండాలి చూడు 20. ఇదేనా? హలో, $2 టికెట్ ఇచ్చారా? ఏం లేదా అలా టికెట్ ఏమైనా ఇచ్చారా? తాగరా బాబు, బండి కంటే లోపల ఎంట్రీ.
ఫస్ట్ స్పాట్ అయితే ఇదే అనమాట. ఇక్కడైతే మనకు 80 రూపీస్ టికెట్, మాకు నలుగురికి 320 రూపాయలు, 320 రూపీస్. నాకు తెలిసి బ్యాగ్లలో లేదనుకుంటున్నా. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది, చూడాలి. ఒకవేళ బ్యాగ్స్ అలో లేకపోతే ఇంకా మళ్ళీ క్లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. అన్న బ్యాగ్స్ అలో లేదా లోపలికి? అలో లేదా? బ్యాగ్స్ అలో లేవంటారా? క్లాక్ రూమ్లో పెట్టేయడమే ఇంకా. ఎంత అన్న బ్యాగ్? బ్యాగ్ ఎంత? బ్యాగ్ 20. 2 జాకెట్ కూడా ఇప్పి. ఏంటి ఎక్కడున్నాయి? ఉన్నాయండి. అవును, వాటర్ కాదు ఇది. ఫిజిక్స్ తెలుసా నీకు? ఫిజిక్స్ నాకు తెలియదు, చెప్పుతున్నా. ఫిజిక్స్ తెలియదు అంటే నేను కూడా ఫిజిక్స్ లో వీక్. అంటే వేపర్ ఏదో వాటర్ వేపర్ ఏదో అయ్యి పైన అతుక్కొని మళ్ళీ కిందికి వచ్చారా. ఇప్పుడు ఫిజిక్స్ లో ఫార్ములా లేదంటే పేపర్ పెన్ లేదు. ఇక్కడ వర్షం పడుతుందమ్మా. ఓహో చాలు చీకటి. ఏట్రా గోవిందనా? గోవింద గోవింద గోవింద. చూసావా వాటర్ డ్రాప్? ఏరా పడింగ్ అన్న. ఓకే, వాటర్ డ్రాప్ ఎక్కడి నుంచి పడుతుంది ఇది? అవురా, వాటర్ ఎక్కడి నుంచి అన్నావు? నువ్వేం వ్యాపారం పొక్కతో పైనుంచి పడుతుంది. ఊరి పైనుంచి పడలేరా? అవురా, అంటే ఫిజిక్స్ తప్పు, వంశగానే రైట్. గొబ్బిలాలు కొంపనవి. కొంప ఊరి ఎన్ని ఉన్నాయిరా బాబు? ఎన్ని గొబ్బిలాలు? సో గైస్, ఈ ట్రిప్ అయితే ఇంతటితో అయిపోయింది. మనం 6 కల్లా వచ్చేసాం అనమాట. అక్కడ 4:40కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకు మన రూమ్కి ఒక 2 km ఉంటుంది అంతే. ఇంకోటి, ఈ ట్రిప్ మొత్తానికి మాకు బడ్జెట్ అయితే 2000 అయింది. అంటే ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ తో కలుపుకొని, చిన్న టీ కానించి ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ అయితే మేము క్యాలిక్యులేట్ చేసాము. మొత్తం అయితే మనకు 2000 అయిపోయింది 2 days ట్రిప్. సో ఒకవేళ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయితే అనిపిస్తుంది అంటే నేను 2 parts చేస్తాను అనమాట. అంటే Day 1 ఒక పార్ట్, Day 2 ఒక పార్ట్ లో పెట్టేస్తాను. సో అంతే. ఇంకా సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై ఫర్ నౌ.